పదవి మా చేతులు ఉన్నదా? పార్టీ హైకమాండ్ చేతులు ఉంది. మేము ఎందుకు దాంట్లో ఇంటర్ఫియర్ అవుతామండి? ఇక ఏ మంత్రి పదవి అయినా కానీ పార్టీ హైకమాండ్ డిసైడ్ చేసింది కట్టుబడి ఉంటాం అంతే. ఆయనకి ఇవ్వాలన్నా, నాకు ఇవ్వాలన్నా, మా తమ్ముడికి ఇవ్వాలన్నా పార్టీ హైకమాండే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఎవరికి ఎంత కెపాసిటీ ఉంటుందో పార్టీకి తెలుసు కదా. ఆయన దాంట్లో మంత్రి పదవి మేము ఎందుకు ఇంటర్ఫియర్ అవుతాము? విన్నావా బాబు? దాంట్లో ఇంటర్ఫియరెన్స్ మాది ఏం లేదు. అన్ని పార్టీ హైకమాండ్కి ఇచ్చేసేసాం. వాళ్ళు ఏం డిసైడ్ చేసుకుంటారో మేము వీళ్ళకి గొప్ప ఆదర్శ అంతే. మా ఇద్దరికి ఎవరికి కన్ఫర్మ్ అయింది, ఎవరికి కన్ఫర్మ్ అయిన సంగతి గురించి నేను మాట్లాడలే. ఒక మాట చెప్తున్నా, హైకమాండ్లో ఏం డిసైడ్ చేస్తారో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఒకటి ఏంటంటే, నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా క్లెయిమ్ ఏముందంటే, మేము వెంకటస్వామి సాబ్ పెద్ద కొడుకులం, చిన్న కొడుకులం. నాకున్న సీనియారిటీ గురించి నా ఆవేదన నేను చెప్పుకున్నా. మా తమ్ముడు ఆయన ఆవేదన ఆయన చెప్పుకున్నాడు. పార్టీ హైకమాండ్కు వాళ్ళకి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగానే వాళ్ళు ఏం డిసైడ్ చేసినా ఓకే అన్నాం. దట్స్ ఇట్. ఇక దీంట్లో ప్రేమ్ సాగర్కి మేము ఇబ్బంది ఏం పెట్టామండి? ఇప్పుడు ఆయన క్లెయిమ్ చేసుకున్నా కానీ నేనేం చేయలేదు కదా. నేను నీకు అలా వద్దా అని కూడా ఎప్పుడు అనలే కదా. ఇప్పుడు మేము సరే, ఇప్పుడు మా తమ్ముడే వచ్చిండు, పార్టీ హైకమాండ్ ఆలోచించే కదా టికెట్ ఇచ్చిర్రు. ఆయన చెప్తే ఇవ్వలే కదా టికెట్. సింపుల్ కామన్ సెన్స్ కదా. ఇప్పుడు హైకమాండ్ కూడా వాళ్ళు అన్ని చూచి చేసి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని, నేనైనా కానీ సర్వే చేయించి, నన్నైనా కానీ మా తమ్ముడైనా కానీ మా తమ్ముడి కొడుకైనా కానీ ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదకెళ్ళి వాళ్ళు ఇది చేశారు కదా. గెలిచే వాళ్ళకే టికెట్ ఇచ్చారు. అప్పటికేంటి, దేవుని దగ్గర ప్రజల ఆశీర్వాదంతో నేనైనా కానీ మా తమ్ముడైనా కానీ మా వంశీపేట అయినా కానీ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదంతో గెలిచినాము, సర్వీస్ చేస్తున్నాము. ఇంకేమైనా ఉద్దేశం ఉందా మాకు? మా నాయన ఇచ్చిన గైడ్ లైన్సే. ఎవరికి పర్సనల్ అటాక్స్ చేసే మా ఉద్దేశం లేదు, మేము చెయ్యము. పార్టీ హైకమాండ్ చేతులు ఇచ్చినాము. ఇది వాస్తవంగా చెప్తున్నా. రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డైరెక్షన్ ఒబే కాలేదు. ప్రేమ్ సాగర్ రావు గారికి ఏమన్నా కంప్లైంట్ ఉంటే పోయి పార్టీ హైకమాండ్కి ఇచ్చుకోవాలి. ఆయన కంప్లైంట్ ఉంది మా మీదైనా కానీ మా తమ్ముడే. 100% యూఆర్ వెల్కమ్ టు గో అండ్ గివ్ ఇట్ టు ద పార్టీ హైకమాండ్. మేము దాంట్లో ఇంటర్ఫియర్ కూడా కాము. పార్టీ హైకమాండ్ వాళ్ళు మాకు పిలిపించారంటే మేము ఇచ్చుకుంటాం మా ఎక్స్ప్లెనేషన్. ఆయన గురించి మేము ఇప్పటిదాకా ఒక్క పల్లెత్తు మాటలే. ఇవాళ ఆయన అన్నాడు ముగ్గురికి ఉన్నది ఒక కుటుంబంలోని. మేము ఏం చేసినామండి? ప్రజలకు ఏమైనా దోఖ చేసినామా? ప్రజలకు ఇబ్బంది పెట్టినామా? జనాలకు బాధ పెట్టడానికి వచ్చినామా? ఇప్పుడు మా తమ్ముడు ఆయన చెన్నూరులో అభివృద్ధి చేస్తున్నాడు, నేను ఇలా బెల్లంపల్లి అభివృద్ధి చేస్తున్నా, మా వంశీపేట ఢిల్లీలో కూర్చొని వర్కౌట్ చేసుకుంటూ ప్రజల సేవ తప్ప ఇంకేమున్నాయి మా ఉద్దేశం? దీని జవాబారి కదా. ఇప్పుడు అందరు ఇంటెలిజెన్స్ వాళ్ళు చూస్తారు కదా, మేమేం పని చేస్తున్నాం అందరు చూస్తారు కదా. ఒక్కొక్క ఎమ్మెల్యే మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోతుంది కదా. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీదకి వెళ్ళి దాన్ని హైకమాండ్ 100% చూచి జవాబు ఇస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యానివర్సరీ రోజున తీసుకున్న నిర్ణయాన్ని ప్రత్యేక ధన్యవాదాలు చెప్పింది అనిపిస్తుంది. ప్రతి ఎమ్మెల్యే కూడా దాని గురించి గవర్నమెంట్ని కంగ్రాచులేట్ చేస్తూ, ఈరోజు పొద్దున భట్టి గారిని ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక ప్రెస్ క్లిప్పింగ్ వచ్చింది. మంచిర్యాలకు సంబంధించిన ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారు ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన ఆదిలాబాద్ జిల్లా గురించి. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి అనే సమస్య గురించి మాట్లాడినప్పుడు మా నాన్నగారైనా కానీ, నేనైనా కానీ, మా తమ్ముడైనా కానీ, మా గడ్డం ఫ్యామిలీ అయినా కానీ మాకున్న చరిత్ర దాదాపు 70 ఏళ్ళ చరిత్ర ఉంది. స్వర్గీయ ఇందిరాగాంధీ గారు 1977లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు మా నాన్నగారు ఎంపీ ఉండి 1977 ఆంధ్రప్రదేశ్లో 41 నుంచి 42 సీట్లు ఆంధ్రప్రదేశ్లో మనం గెలిచిన తర్వాత పెద్దలు వెంకటస్వామి గారు అప్పుడున్న రాజకీయంలో కాంగ్రెస్ పార్టీలా విడిపోయినప్పుడు కాంగ్రెస్ అనే పేరు వచ్చిన తర్వాత మేడంని కూడా జైల్లోకి వెళ్ళి బయటికి తీసుకొచ్చిన ఘనత పెద్దలు వెంకటస్వామి గారికి దొరికినప్పుడు. అప్పుడు సంజయ్ గాంధీ గారు ఉండి మా నాన్నగారు 24 అక్బర్ రోడ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లా కాపాడుకుంటా మేము తీసుకుపోయిన సంగతి ప్రజలకు అందరికీ తెలిసిన విషయం. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నంటే, మా నాయన 1959లో ఎమ్మెల్యే అయ్యాడు.
నేను 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యే అయి మినిస్టర్ అయినా. నేను చేసినంత డెవలప్మెంట్ యావత్ ఆంధ్రప్రదేశ్లో ఆ టైంలో 294 ఎమ్మెల్యేల నాకు 5 నుంచి 10 మంది దాంట్లోకి వెళ్ళి దొరికిన అవకాశాన్ని అప్పుడు పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, సోనియమ్మ తల్లి సిడబ్ల్యూసి వర్కింగ్ కమిటీ అయినాక నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా అయి ప్రజలకు సేవ చేసుకునే కార్యక్రమాన్ని మా నాన్న ద్వారా అప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ గారు, పెద్దలు జయరాం రమేష్ గారు, పెద్దలు రోసయ్య అంకుల్ గారు, వీళ్ళందరూ పెద్దలు కలిసి రకరకాలుగా మాటలు మాట్లాడారు. నేను అప్పుడే చెప్పిన టీఆర్ఎస్లో 2014లో వాళ్ళ పవర్లు వచ్చినప్పుడు జైపూర్ పవర్ ప్లాంట్ తీసుకొచ్చిన ఘనత నాకు ఇచ్చిన అవకాశము. నేను ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా ఉండి మా నాన్న ద్వారా మాట్లాడి అప్పుడు పెద్దలు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 12,500 కోట్లతో ప్రాజెక్ట్ తీసుకొచ్చిన ఘనత మా గడ్డం ఫ్యామిలీకి. ఇప్పటిదాకా మేము చేసే సర్వీసు ప్రజలకు తెలిసిన విషయము అందరికీ తెలిసింది. అప్పుడు సోషల్ మీడియా ఇంత పెద్దగా లేదు. 2004 నుంచి 2009 వరకు నేను ఎమ్మెల్యేగా ఉండి నేను చెన్నూరులో 4,000 మందికి దగ్గర పెన్షన్ ఇప్పించిన ఘనత అప్పుడు నాకు దొరికింది అవకాశం. అదిగాక 400 బోర్వెల్ ఇప్పించిన. గొల్లవాగు ముత్తర్వాగు ప్రాజెక్టు దగ్గర 1,600 కోట్లతో ఇప్పించిన ఘనత నాది. అది కూడా కాక ఆదిలాబాద్ జిల్లాలో వడగళ్ల వానలు వచ్చి రైతు సోదరులకు వాళ్ళకున్న పంటలు ఖరాబ్ అయితే పెద్దలు రాజశేఖర రెడ్డి గారితో అప్పుడు మాట్లాడి 1,650 కోట్ల రూపాయలు 24 గంటల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన ఘనత మా గడ్డం ఫ్యామిలీకి. ఇది మేము ఆదిలాబాద్ జిల్లాకి ఇచ్చిన ఎంకరేజ్మెంట్. ప్రభుత్వంలో